ప్రైజ్ ద లార్డ్. గలిలీ సముద్రం ఎంత ప్రాముఖ్యమైనదో బైబిల్ చదివే వారందరికీ తెలుసు. ఈ గలిలీ సముద్రం ఇశ్రాయేలు దేశంలో ఉంది. మేము ఇశ్రాయేలు దేశానికి వచ్చిన ప్రతిసారి ఈ గలిలీ సముద్రంపై మన జాతీయ జెండాను ఎగరవేసి మన జాతీయ గీతాన్ని ఆలపిస్తాం. అలా మన జాతీయ జెండాను గలిలీ సముద్రంలో ఎందుకు ఎగరవేస్తామో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ గలిలీ సముద్రపు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూసేది గలిలీ సముద్రమే. ఇది ఒక అద్భుతమైన మంచినీటి సముద్రం. ఈ సముద్రం చుట్టుప్రక్కల ప్రదేశాలలో యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్యను చేశారు. అనేక అద్భుతాలు కూడా చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది యేసుక్రీస్తు ప్రభువారికి పరిచర్య కేంద్రం అని చెప్పవచ్చు. ఈ గలిలీ సముద్రంపై యేసుక్రీస్తు ప్రభువారు అనేకసార్లు పడవ ప్రయాణం చేశారు. ఒకసారి ఆయన స్వయంగా సముద్రంపై అంటే నీటిపై నడిచారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన సంఘటన కదా. చరిత్రలో ఇంతవరకు నీటిపై నడిచిన వారెవ్వరూ లేరు కదా. ఒకసారి ఆయన ఈ గలిలీ సముద్రంలో పడవపై ప్రయాణం చేస్తున్న సమయంలో ఈ సముద్రంలో వచ్చిన తుఫానును ఆయన గద్దించగానే వెంటనే ఆ తుఫాను ఆగిపోయింది. ఆ రోజు ఆ సంఘటనను చూసిన ఆయన శిష్యులు మరియు ప్రక్కనే ఉన్న పడవల్లోని వ్యక్తులు ఆయన గద్దించగానే తుఫాను ఆగిపోవడం చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఈయన ఎవరో కానీ ఈయన మాటకు ప్రకృతి కూడా లోబడుతుంది అని దిగ్భ్రాంతి చెందారు. అలాంటి అద్భుత సముద్రంపై మన ఇండియా జెండా ఎగరవేసి మన జాతీయ గీతం ఈ సముద్రంపై పాడడం మాకు ఒక మధురమైన అనుభవం. మేము ఇశ్రాయేలు దేశంకు వెళ్లిన ప్రతిసారి తప్పనిసరిగా గలిలీ సముద్రంపై పడవలో ప్రయాణిస్తాం. బైబిల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన యేసుక్రీస్తు ప్రభువారు అనేకసార్లు ప్రయాణించిన ఈ గలిలీ సముద్రంలో ఒక్కసారైనా పడవపై ప్రయాణించాలని ప్రతి క్రైస్తవుడికి కోరిక ఉంటుంది. అందుకే హోలీ ల్యాండ్ టూర్కి వచ్చిన ప్రతి గ్రూపును ఈ గలిలీ సముద్రంపై బోటులో ప్రయాణం చేయడానికి తీసుకుని వెళ్తాం. ఆ రోజు ఏం జరిగిందంటే, ఆ రోజు కూడా మేము గలిలీ సముద్రం వద్దకు వెళ్ళాం. ఇక్కడ ఒక పడవ అద్దంలో పెట్టబడి ఉంది, చూసారా? ఈ పడవ ఒక మోడల్గా తయారు చేయబడిన పడవ. దీని చరిత్ర ఏమిటంటే 1984లో ఇశ్రాయేల్ దేశంలో కరువు వచ్చింది. అప్పుడు ఈ గలిలీ సముద్రం పూర్తిగా ఎండిపోయింది. అప్పుడు ఈ సముద్రపు అడుగున బురదలో కూరుకుపోయిన ఒక పాత పడవ గలిలీ సముద్రం అడుగున బురదలో కనిపించింది. ఆ పడవను శాస్త్రవేత్తలు పరిశోధించాక అది 2000 సంవత్సరాల క్రితం ఉపయోగించిన పడవ అని నిర్ధారించారు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి కాలానికి చెందిన పడవ అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. కాబట్టి ఆ పడవ గురించిన పూర్తి వివరాలు మా గ్రూప్ సభ్యులకు తెలియచేశాను. దాని గురించిన పూర్తి వివరాలు మీరు కూడా తెలుసుకోవాలంటే యూట్యూబ్లో మన ఛానల్లో ఆ వీడియో ఉంది, తప్పకుండా చూడండి. ఇక్కడ ఈ బోటు మోడల్ గ్లాసులో ఎందుకు పెట్టారు అని అంటే 1984లో ఇజ్రాయెల్ దేశంలో కరువు వచ్చింది. ఈ గలిలీ సముద్రం పూర్తిగా ఎండిపోయింది. ఒక చోట కొంత చెక్క భాగం కనిపించింది. ఇద్దరు అన్నదమ్ములు వెళ్ళారు. అది ఏంటని టెస్ట్ చూసి రావట్లా. సరే ఇజ్రాయెల్ గవర్నమెంట్కి తెలియజేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అక్కడికి వచ్చి దాన్ని జాగ్రత్తగా తవ్వి తీసి ఒక బోట్ అన్నమాట. బోట్ ఇలా ఉంది. ఇది యేసుక్రీస్తు ప్రభు వారికి అంటే ఆయన పుట్టినప్పుడు 1వ సంవత్సరం కదా, దానికి ముందు 40 సంవత్సరాలు, దాని తర్వాత 40 సంవత్సరాలు అంటే ఆ 80 సంవత్సరాలు ఉపయోగించిన పడవని తెలియదు. ఓకే, అయితే ఒక అంచనా ఏంటంటే యేసుప్రభు వారి కాలంలో యేసుప్రభు గారు 1వ సంవత్సరం 34 వరకు ఉన్నారు, అంటే 34 వరకు ఉన్నారు. ఆ టైంలో ఉపయోగించిన పడవ కాబట్టి బహుశా ఆయన వాడుండొచ్చు అని, అంటే ఆయన చాలాసార్లు పడవ ప్రయాణం చేశారు. అయితే ఆ బోట్ని రియల్గా ఉన్న చెక్కలో ఒక చెక్క ఇది. అప్పుడు దొరికిన పడవలో ఉన్న చెక్క, అదొక చెక్క. అయితే ఆ బోట్ ఇంకా ఉంది, మ్యూజియంలో పెట్టించారు. అప్పుడు వాళ్ళు సెర్చ్ చేసి చూసినప్పుడు అది ఎలా ఉందంటే ఈ బోట్ ఇలాగే ఉంది సేమ్. ఆయన తుఫాన్ వచ్చినప్పుడు ఒక పక్కన పడుకున్నారు ఉంటుంది కదా, ఇట్లా ఉంటుంది సేమ్ ఇలాగే ఉంది. కాబట్టి ఆ బోట్ మోడల్ని మనం అక్కడికి వెళ్ళి చూస్తే అది విరిగిపోయేటట్టు ఉంది అన్నమాట. దాన్ని సరే మైనుతో పూర్తిగా కప్పేసి దాన్ని జాగ్రత్తగా కాపాడుతున్నారు. అది ఉంది ఆ మోడల్. ఇది ఆ చెక్క, ఒరిజినల్ చెక్క అది చెప్పే కదా, మైనంతో దాన్ని అలా చేసి పెట్టారు.
తరువాత ఇక్కడి నుండి మేము గలిలే సముద్రం వద్దకు వెళ్ళి మా కోసం సిద్ధంగా ఉన్న పడవలోకి ఎక్కాం. ఆ పడవలో మేమందరం దేవుణ్ణి స్తుతించి ప్రార్థించాక పడవలో మన జాతీయ జెండాని గౌరవిస్తూ ఎగరవేసి మన జాతీయ గీతం పాడాం. ఇది మన దేశం కాకపోయినా మన దేశపు జాతీయ జెండా ఇక్కడ ఎందుకు ఎగరవేశామంటే మనం క్రీస్తును అనుసరించే భారతీయులం కాబట్టి ఇశ్రాయేలు దేశంలో అది కూడా ప్రభువు నడిచిన ఈ గలిలే సముద్రంపై మన దేశపు జెండా ఎగరవేయటం అది మనకెంతో గర్వకారణం మరియు ఆశీర్వాదకరం. అందుకే ఇశ్రాయేలు దేశానికి వచ్చిన ప్రతిసారి ఇక్కడికి వచ్చి ఈ గలిలే సముద్రంపై పడవలో మన దేశపు జాతీయ జెండాను గౌరవిస్తూ ఎగరవేస్తాం. ఆ తర్వాత మా పడవలో ఇశ్రాయేలు జాతీయ గీతాన్ని కూడా వినిపించారు. అది వింటూ మేమందరం ఇశ్రాయేలు జాతిని కూడా గౌరవిస్తూ వారి జాతీయ గీతం వినిపించినంతసేపు నిలబడ్డాం. ఇప్పుడు మా పడవలో ఒక ప్రక్క ఇశ్రాయేలు జాతీయ జెండా, మరో ప్రక్క మన దేశపు జెండా ఎగురుతూ కనిపించినప్పుడు అద్భుతమైన ఆ దృశ్యాన్ని చూస్తూ మేమెంతో పరవశించిపోయాం. ఇదే విధంగా హోలీ ల్యాండ్ టూర్కి వచ్చిన ఎవరైనా వారు కూడా ఈ గలిలే సముద్రంపై పడవలో తమ జాతీయ జెండాను ఎగరవేసి వారి జాతీయ గీతాన్ని కూడా ఆలపిస్తారు. ఇలా చేయడం ఇక్కడి ప్రత్యేకత. ఆ తర్వాత ఈ గలిలే సముద్రంలో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతాలను గురించి ధ్యానించుకున్నాం. ప్రభువు నీటి మీద నడిచిన సంఘటన గురించి మత్తయి సువార్త 14వ అధ్యాయం 25వ వచనంలో వ్రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ గలిలే సముద్రంపై వచ్చిన తుఫానును శాంతింపచేసిన సంఘటన గురించి మార్కు సువార్త 4వ అధ్యాయం 39వ వచనంలో వ్రాయబడి ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు 5,000 మందికి ఆహారం పెట్టిన అద్భుతం గురించి యోహాను సువార్త 6వ అధ్యాయం 1 నుండి 14 వరకు వ్రాయబడి ఉంది. ఇంకా ఈ గలిలే సముద్రం గురించి వ్రాయబడిన అనేక విషయాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి ఇప్పుడు మనం చెప్పుకోవడానికి సమయం సరిపోదు. తర్వాత మేము పడవలో ప్రయాణిస్తూ ఈ గలిలే సముద్రపు పరిసర ప్రాంతాలన్నీ జాగ్రత్తగా గమనిస్తూ వెళ్తున్నాం. ఈ గలిలే సముద్రం చుట్టూ కొండలు ఉన్నాయి. ఈ చుట్టూ ఉన్న కొండలను చూస్తూ ఉన్నప్పుడు ఆ దృశ్యం చాలా అద్భుతంగా కనిపించింది. అక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నడిచిన ఈ సముద్రంపై మేము కూడా ఇప్పుడు ప్రయాణించడాన్ని బట్టి మేము ధన్యులం అని మేమెంతో ఆనందించాం. మీరు కూడా ఇక్కడికి వచ్చి స్వయంగా ఈ ప్రదేశాలన్నీ చూసి ఈ మధురమైన అనుభూతిని పొందాలంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్లకు కాల్ చేయండి. 2026 మే నెల 27వ తేదీన ఒక టూర్ ప్రారంభమవబోతుంది. ఒక గ్రూప్ బయలుదేరబోతూ ఉంది. ఆ టూర్లో మీరు కూడా రాదలుచుకుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. ప్రతిరోజు యూదులు మరియు ప్రపంచ దేశాల నుండి ఇక్కడికి వచ్చిన అనేక మంది ఈ గలిలే సముద్రం వద్దకు వచ్చి ఇక్కడ ఆనందంగా గడుపుతారు. కొందరు స్పీడ్ బోట్లపై ప్రయాణిస్తారు. కొందరు ఈ సముద్రంలో ఈత కొడతారు. మరికొందరు తమ పిల్లలను కూడా తీసుకుని వచ్చి ఇక్కడ తమ సమయాన్ని సంతోషంగా గడిపి వెళ్తారు. గలిలీ అనే పదం హీబ్రూ భాషలోని గాలిల్ నుండి వచ్చింది. గలిలీ అంటే వలయం లేదా సర్కిల్ అని అర్థం. ఈ గలిలే సముద్రం గురించి క్రొత్త నిబంధనలో 4 సువార్తలలో మాత్రమే కాకుండా పాత నిబంధనలో యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనంలో కూడా వ్రాయబడి ఉంది. ఈ సముద్రంలో ఉన్నదంతా మంచినీరే. ఇది యోర్దాను నది ద్వారా ప్రవహిస్తూ వచ్చిన నీరు. ఈ గలిలే సముద్రం ముఖ్యమైన భౌగోళిక వివరాలు ఏమిటంటే ఈ సముద్రపు పొడవు 21 కిలోమీటర్లు, వెడల్పు 13 కిలోమీటర్లు.
లోతు 43 మీటర్ల వరకు ఉంటుంది. ఈ గలిలీ సముద్రం సముద్ర మట్టానికంటే 209 మీటర్ల దిగువన ఉంది. ప్రపంచంలో అతి తక్కువ ఎత్తులో ఉన్న తాజా మంచినీటి సరస్సులో ఇది కూడా ఒకటి. నిజం చెప్పాలంటే ఇది సముద్రమే కాదు, ఒక మంచినీటి సరస్సు మాత్రమే. సాధారణంగా మంచినీటి సరస్సులలో తుఫానులు రావు, కానీ ఈ సరస్సులో అప్పుడప్పుడు తుఫాన్లు వస్తాయి. ఇది సాధారణ మంచినీటి సరస్సు అయినప్పటికీ దీనిలో అప్పుడప్పుడు తుఫానులు వస్తూ ఇది సముద్రపు లక్షణాలు కలిగి ఉంది కాబట్టి దీనిని సముద్రం అని అంటారు. అలాగే బైబిల్లో ఇది సరస్సు అని కూడా వ్రాయబడి ఉంది. ఈ మంచినీటి సరస్సులో తుఫాన్లు ఎందుకు వస్తాయంటే ఈ సరస్సు చుట్టూ చూడండి, చుట్టూ పర్వతాలు ఉన్నాయి కదా. ఈ పర్వతాల వల్ల ఒక్కోసారి పెద్ద పెద్ద గాలులు వచ్చి ఈ సముద్రంలో ప్రమాదకరంగా పొంగుతుంది. అందుకే ఆ రోజు ఈ సరస్సులో వచ్చిన తుఫానును చూసి శిష్యులు కూడా భయపడ్డారు. కానీ ఈ సముద్రం వద్దకు రాగానే మన మనస్సు ఎంతో ప్రశాంతంగా మారిపోతుంది. అది మనకు ఒక పవిత్రమైన మధురమైన అనుభూతిగా ఎప్పటికీ మిగిలిపోతుంది. గలిలీ సముద్రం కేవలం ఒక మంచినీటి సరస్సు కాదు, ఇది అద్భుతాల వేదిక, మనలోని విశ్వాసాన్ని పెంచే ప్రదేశం, దేవుని శక్తి ప్రత్యక్షమైన ఇప్పటికీ సజీవ సాక్ష్యంగా నిలిచిన పవిత్ర స్థలం. ఇంత మధురమైన సమయాన్ని దేవుడు మాకు ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తిరిగి సముద్రపు ఒడ్డుకు వచ్చాం. ఈ గలిలీ సముద్రానికి ఎన్ని పేర్లు ఉన్నాయో కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు కనీసం కొందరికైనా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు చూపించేలాగున దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ బెన్హర్ బాబు. Shine.